పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. కాలము మారినా, కష్టాలు తీరినా, కారణం నీవేనయ్యా నా దేవా, కారణం నీవేనయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులారా, పునీత అలెగ్జాండ్రియా సిరిల్ గారి యొక్క పండుగ స్తోత్రములు మీ అందరికీ తెలియజేస్తూ, ఈరోజు పునీత అలెగ్జాండ్రియా సిరిల్ గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మనందరి జీవితంలో ఏదైతే కొరతగా ఉన్నదో, కొదువగా ఉన్నదో, ఏవైతే మన జీవితంలో సైతానుతో పోరాటముగా ఉన్నదో, ఆయన ఏ విధముగా తల్లి సిరిసభకు విరుద్ధంగా పనిచేసిన వాళ్ళతో పోరాడి సిరిసభను గెలిపించాడో, ఆ బిషప్ గారి యొక్క ప్రత్యేక ఆశీర్వాదంతో కూడిన మధ్యస్థ ప్రార్థనతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్న బిడ్డలతో పాటు మన ఉద్దేశంలో అర్పించుకుందాం. టుడే వి సెలబ్రేట్ ద ఫీస్ట్ ఆఫ్ ద సెయింట్ సిరిల్ ఆఫ్ అలెగ్జాండ్రియా. He was bishop and also he was a doctor of the church. బిషప్ గారు శ్రీ సభ పండితుడు, మత సాక్షి. కటకం జ్యోతి తలంపులు నెరవేరినట్లుగా దేవుని చేసినటువంటి మేలులకు గుర్తిగంటగా కటకం సురేందర్ రెడ్డి ఆత్మశాంతి కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి మంచి ఆరోగ్యం, బిడ్డలు బంగారు భవిష్యత్తు, మంచి జీవిత భాగస్వామి, వీసా వచ్చినట్లుగా మంచి క్యారియర్, కుటుంబ సభ్యుల అందరిపై దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఒక వ్యక్తి ఇలా చెప్తున్నారు, ఒక వ్యక్తి కుమారునికి ఫాదర్ సిరిల్ గారు చెప్పిన ప్రవచనం ప్రకారం సెటిల్మెంట్ జరిగినందుకు గుర్తింటగా వివాహమును దేవుడు దీవించినట్లుగా వివాహం దేవుని దీవెనలతో ఘనంగా జరగాలని బాల వినయ్ మరియు ప్రబలికాలపై దేవ ఆశీర్వాదం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. మేరీ అర్పిత బాల వినయ్ల మంచి ఉద్యోగం, ఈశ్వాన్వి మంచి ఆరోగ్యం, దైవ జ్ఞానం కొరకు పైరు పంటలకు ప్రభు దీవించాలని ప్రభుని ప్రార్థిస్తూ అర్పిస్తూ ఉన్నారు. దేవరకొండ చంద్రమౌళి లలిత కుమారుడైన సాయి కుమార్ భవన వివాహం ఘనంగా జరిగినందుకు కృతజ్ఞతగా సంతాన వరం కొరకు కుటుంబంలోని భూమి సమస్య తొలగిపోనట్టుగా కుటుంబంలో శాంతి సమాధానం ఆరోగ్యం కొరకు ఆమె తలంపులు మారినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే నా పేరు శృతి అని ఒక వ్యక్తి ఇలా చెప్తున్నారు. నా పేరు శృతి. 3 గంటల ప్రార్థనలో ఫాదర్ సిరిల్ గారు చెప్పిన ప్రవచనం ప్రకారం నాకు 24 జూన్న లండన్లో ఉద్యోగం వచ్చినందుకు కృతజ్ఞతగా ఈ ప్రార్థన ద్వారా మాలో ఉన్న విశ్వాసమును బలపరుస్తున్న దేవునికి కృతజ్ఞతగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. శృతి జీవితంలో జరిగినట్టు, అలాగే ప్రవచనం ద్వారా సెటిల్మెంట్ జరిగేటట్టు మీ ఇంటిలో కూడా జరగాలని ఆశతో ఈరోజు ప్రార్థన చేసుకోండి. మేము కూడా ప్రార్థన చేస్తున్నాం. ఎన్ఎంఎం భాగ్యం అనారోగ్యం నుండి సంపూర్ణ స్వస్థత కొరకు ఫాదర్ సిరిల్ గారిని వారి బృందమును యేసు హృదయమునకు సమర్పిస్తూ ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసేవారు జి ఫాతిమా సరిత. వీరితో పాటు ఈ 6 రోజులుగా నేను ముందే చెప్పినట్టు ఆదివారం వరకు మనం యేసు హృదయానికి అర్పిస్తూ విన్నపాలు రాసుకుంటూ కుటుంబ సభ్యులతో అర్పిస్తున్న మీ అందరి ఉద్దేశం నెరవేరాలని ప్రభుని ప్రార్థిస్తూ రాబోయే ఆదివారం జరుగుతున్నటువంటి యేసు హృదయ పండుగ ప్రదక్షిణను ప్రభు దీవించి వచ్చే ప్రజలను దీవించమని మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబికి ప్రవహించినది జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాము. అందరూ కలిసి పరలోక జపం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక
కీడులో నుండి మమ్మల్ని రక్షింపుము. దేవ వరప్రసాదం చేత నిన్ను మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారిని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మమైన మా కొరకు ఎప్పుడూ మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పౌరుషులాగ్ని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి పక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించే వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. క్రీస్తు శకం 376 నుంచి 444 వరకు జీవించినటువంటి వ్యక్తి, 68 సంవత్సరాలు వయసులో పరమపదం చేరినటువంటి ఫాదర్స్ పునీత అలెగ్జాండ్రియా సిరిల్ గారి యొక్క పండుగ సందర్భంగా మనం ఈరోజు కొన్ని ధ్యానముతో ముందుకు సాగుదాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈయన ఈజిప్ట్ దేశంలో నైలు నది ఒడ్డున అలెగ్జాండ్రియా అనే ప్రాంతంలో నగరంలో జన్మించినవాడు. ఆ ప్రాంతమునకు బిషప్గా ఉన్నటువంటి థియోఫిలస్ అనే వ్యక్తి ఈయనకి దగ్గర చుట్టమంట. అంటే తండ్రి తరపున కానీ తల్లి తరపున కానీ చాలా దగ్గర చుట్టం కావచ్చు. ఆయనకు అప్పుడే అనిపించి ఉండవచ్చు, నా తర్వాత ఈయనే నా పరిచర్యను కొనసాగించాలని అనుకున్నాడేమో. అందుకే ఈ బాబును ఆయన ఈజిప్ట్ దేశంలో అడవిలో గడుపుతున్నటువంటి సన్యాసుల యొద్దకు యువకుడైనటువంటి సిరిల్ గారిని ఆధ్యాత్మిక సాధన చేసుకుందుకు పంపిస్తూ ఉన్నాడు. ఆయన సిద్ధపడి మంచిగా క్రమశిక్షణలో ఎదుగుతూ ఉన్నాడు. అప్పుడే ఈ బిషప్ గారు చనిపోతున్నాడు. అలెగ్జాండ్రియా ప్రాంతంలోకి చెందినటువంటి థియోఫిలస్ బిషప్ గారు చనిపోయినప్పుడు యవ్వన వయసులో 36 ఏళ్ళు ప్రాయం కలిగినటువంటి సిరిల్ గారిని వాళ్ళు చూసి ఈయనే ఈ బిషప్గా మారటానికి అర్హుడని చెప్పి ఆయనను బిషప్గా చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు ఆల్రెడీ ఆ బిషప్ గారి ద్వారా దర్శనం చూపించి ఈయన గురించి దేవుడు అలా సిద్ధం చేశాడు నమ్ముతున్నా. మీ గురించి ఒక దర్శనం ఉంది, మీ కుటుంబానికి మీరే ఆశీర్వాదంగా మారాలని దేవుడు ముందుగానే నిర్ణయించుకున్నాడు. ఆ దర్శనం వైపు చూసుకోండి, దాని మీద ఆధారపడండి. ఈరోజు పాట కూడా ఆధారం నీవేనయ్యా, మాకు ఆధారం నీవేనయ్యా, కాలము మారినా కష్టములు తీరినా ఇవన్నిటికి కారణం నీవే ప్రభాని. కొలొస్సీ 2:7 ఆయనకు ఆధారముగా చేసుకొని మీ జీవితమును నిర్మించుకొనుడు. ఆయనను ఆధారముగా చేసుకొని మీ జీవితమును నిర్మించుకొనుడు. ఎవరి మీద ఆధారపడవద్దు, ప్రభు మీద ఆధారం చేసుకో, నీ జీవితాన్ని నిర్మించుకో అని కీర్తన కొలొస్సీ 2:7 చెప్తుంది. Colossians 2:7 says, keep depending on God, on nobody, and you will establish your life based on that. మొదటి గుర్తులో లోకములు ఎన్నో జయాలు చూసినా నేను ఇంతకాలం అయినని ఎందుకో నెమ్మది లేదు ప్రభా. సమాధానం కొదువైనది, ఈ సమాధానం శాంతి అన్నీ ఇచ్చేది ప్రభు. యోహాను 14:27 అలా చెప్తుంది. కోటీశ్వరులు కూడా, గొప్ప గొప్ప ధనవంతులు కూడా ఆత్మహత్య చేసుకోవడం మీరు చూశారు. చాలా పత్రికలలో వార్తల్లో చదువుతున్నారు, యూట్యూబ్లో చూస్తున్నారు. కారణం ఈ ఆస్తిపరులు ఆస్తి వాళ్ళకు సంపదను, ఆ సంపద సమాధానం ఇవ్వలేదు. ద వెల్త్ విల్ నాట్ గివ్ అస్ జాయ్, పీస్. ఓన్లీ గాడ్ కెన్ గివ్ పీస్. జాన్ 14:27 ఐ విల్ గివ్ యూ పీస్. యేసు తిరు హృదయానికి సమర్పిస్తూ మనం కొనియాడుతూ ఉన్నటువంటి పండుగ ఆదివారం జరగబోతుంది. యేసు హృదయం దగ్గరికి చేరితే నెమ్మది, శాంతి, సమాధానం. We go to the heart of Jesus, we will receive rest
అండ్ పీస్. పాడుదామా? ఆధారం నీవేనయ్యా, మాకు ఆధారం నీవేనయ్యా. ఆధారం నీవేనయ్యా, మాకు ఆధారం నీవేనయ్యా. ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా. కాలము మారినా కష్టాలు తీరినా, కాలము మారినా కష్టాలు తీరినా, కారణం నీవేనయ్యా నా దేవా, కారణం నీవేనయ్యా. లోకంలో ఎన్నో జయాలు చూశాను నేనింతకాలం, లోకంలో ఎన్నో జయాలు చూశాను నేనెంతకాలం. అయినను ఎందుకో నెమ్మది లేదు, అయినను ఎందుకో నెమ్మది లేదు. సమాధానం పొదువైనది యేసయ్యా, సమాధానం పొదువైనది నా దేవా, ఆధారం నీవేనయ్యా. దుఃఖపూరితమైన అని ప్రతిరోజు మనం ప్రార్థిస్తూ ఉన్నాం. దుఃఖమన్నీ సంతోషంగా మారే రోజుగా ఈరోజు మారునుగాక. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత, మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దేవమాత ఎంత గొప్ప మాత అని ఇప్పుడు కూడా క్రిటిసిజం చేస్తున్నారు జనాలు. ఆ రోజుల్లో కూడా నొటోరియస్ అనే వ్యక్తి, ఆ రోజుల్లో కాన్స్టాంటినోబుల్కి పీఠాధిపతిగా ఉన్నటువంటి వ్యక్తి కాలంలో పీఠాధిపతి దేవమాతను అలా మనము గౌరవించకూడదని రకరకాలుగా విమర్శిస్తున్నటువంటి కాలం. ఆ కాలంలోనే
ఈయన తరువాత 431లో ఎఫెసులో జరిగినటువంటి మహాసభ ద్వారా దేవమాత అని వారు మళ్ళొకసారి ప్రపంచానికి ఆనాడు ప్రకటించిన టైం. ఆ ధైర్యంతో ఈయన మరియ తల్లి గురించి ఏ విధముగా తన జీవితంలో ప్రజలకు సందేశాన్ని అందించాడు కొద్దిగా చదివి వినిపిస్తాను. క్రీస్తు దేవుని పుత్రుడు మరియు మరియ పుత్రుడు. క్రీస్తు నిజమైన దేవుడు మరియు నరుడు. ఇందువల్ల దేవుడైన దేవుని పుత్రికను తల్లిగా ఉన్న మేరీ మాతను దేవమాత అనడంలో తప్పులేదని, యేసే తన జీవితంలో తల్లిని తన జీవితంలో గౌరవించుకున్నందువలన, ముఖ్యంగా కానాపల్లిలో పెళ్లి సందర్భంగా తన సమయం ఇంకనూ రాలేదని చెప్పిన యేసు తల్లిని గౌరవిస్తూ తన సమయాన్ని ముందుకు జరుపుకొని, అనగా తన సమయాన్ని అప్పటికప్పుడు రప్పించుకొని నీటిని ద్రాక్షారసముగా మార్చి అద్భుతాన్ని చేశారని ఈ వివరాన్ని వివరిస్తూ సమర్పించారు. అలాగే త్రిత్యేక సర్వేశ్వరుని యొక్క పరమ రహస్యమును తెలియపరుస్తూ అనేక ఉదాహరణ ద్వారా, ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుడు, వెలుగు, ఉష్ణం, ఈ మూడు ఎలా వేరుపరచలేమో కలిసి ఉంటుందో అలాగే త్రియేక దేవుడని తల్లి శ్రీ సభలో ఉన్నటువంటి సత్యాన్ని వివరంగా దేవుడిచ్చిన తెలివితో జ్ఞానముతో వివరించేవాడు. దేవా, కొన్ని విషయాలు మాకు జీవితంలో అర్థం కాని సమయంలో ఇలాంటి వేద పండితులకు ఇచ్చిన జ్ఞానముతో మమ్మల్ని నింపి కుటుంబాన్ని నడిపించుటకు, పరిచయం నడిపించుటకు, పిల్లలు చదువుకోవటానికి ఆయనకి ఇచ్చిన పునీత అలెగ్జాండ్రియా సిరిల్ గారికి ఇచ్చిన జ్ఞానమును మాకు కూడా దయచేయమని ఈ రెండవ గుర్తులో ప్రార్థించబోతున్నాం. ఐశ్వర్యం కొదువేమీ లేదు, కుటుంబంలో కలత ఏమీ లేదు, అయినను ఎందుకో నెమ్మది లేదు, సమాధానం కొదువైనది అని భక్తుడు పాడుతున్నాడు ఈ పాటలో. ఫిలిప్పీ 3:8లో ఐశ్వర్యం కొరత లేదు, కానీ తన జీవితంలో పౌలు చెప్పాడు, యేసు ప్రభువే నా ఐశ్వర్యం, మిగిలినది చెత్తగా భావిస్తున్నాడని చెప్పాడు. జీసస్ ఈజ్ మై ట్రెజర్, ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ రబీష్ హీ కాల్డ్ ఇన్ Philippians 3:8. మన ఐశ్వర్యముగా ఉన్న దేవుని వైపు చూస్తూ ఆధారం నీవే అని పునీత అలెగ్జాండ్రియా సిరిల్ గారితో ఈరోజు పండుగ ద్వారా గొప్ప కార్యములు జరగాలని, మీరు ఎదురు చూస్తున్న కార్యములన్నీ జరగాలని మధ్యస్థ ప్రార్థన కోరుతూ పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా. కాలము మారినా కష్టాలు తీరినా, కాలము మారినా కష్టాలు తీరినా, ఆధారం నీవేనయ్యా నా దేవా, ఆధారం నీవేనయ్యా. ఐశ్వర్యం పొదువేమీ లేదు, కుటుంబంలో కలతేమీ లేదు, ఐశ్వర్యం పొదువేమీ లేదు, కుటుంబంలో కొలతేమీ లేదు, అయినను ఎందుకో నెమ్మది లేదు, అయినను ఎందుకో నెమ్మది లేదు, సమాధానం పొదువైనది యేసయ్యా, సమాధానం పొదువైనది నా దేవా, ఆధారం నీవేనయ్యా. మన దేవుడి ఐశ్వర్యమని ఆయన మీద ఆధారపడి ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. పునీత సిరిల్ గారు, అలెగ్జాండ్రియా సిరిల్ గారు పలికిన ఒక మాట ప్రతిరోజు మనం దివ్యేశ ప్రసాద్ స్వీకరిస్తున్నాం, పూజలో పాల్గొంటున్నాం. మన జీవితం ఎలా ఉండాలో ఆయన చెప్పిన ఒక మాట ఈరోజు ధ్యానంలో ఉంచి ప్రార్థిస్తాం. ఎవ్రీడే వీఆర్ అటెండింగ్ ద మ్యాస్ అండ్ రిసీవింగ్ ద యూకరిస్ట్, హౌ వీ మస్ట్ బికమ్. పునీత సిరిల్ గారు పలికిన మాట, 2 క్రొవ్వొత్తి ముక్కల్ని కరిగించి ఒకే క్రొవ్వొత్తిగా చేసినట్లు దివ్య సప్రసాదాన్ని స్వీకరించిన వ్యక్తి క్రీస్తులోనూ క్రీస్తు అతనిలోనూ ఐక్యమవుతారు అని చెప్తున్నాడు. Those who receive the Eucharist, they are like, you take 2 candles and melt it and make it as 1 candle. Same way, those who receive the Eucharist, Jesus will abide in them and they will abide in Jesus. అంటే వాళ్ళు యేసయ్యలాగా మారిపోతారు అని అర్థం. ప్రభు బిడ్డలారా, ఈరోజు ప్రభుని మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, మా జీవితంలో నీలాగా మాకు తోచిన రీతిలో సేవకులుగా మమ్మల్ని మలచం. నీ హృదయం గురించే ఈ రోజుల్లో ధ్యానిస్తున్నాం. నీ హృదయంలో ఉన్న ఆశీస్సులన్నీ ఆదివారం ఆ విషయం గురించే ప్రసంగంలో ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు. ఆ యేసు దేవీయ హృదయం మన వాళ్ళందరికీ దీవెనలు కురిపించే హృదయముగా మారబోతున్నది. దేవా, నీ సేవకునిగా జీవింప మాకు కూడా ఆశ ఉందయ్యా. మా హృదయంలో కోరిక ఉంది ప్రభా, దానిని మాకు దయచేసి నెమ్మదినిచ్చి గొప్ప సాక్షులుగా ఈ లోకంలో ఉంచుము దేవాని ఈ గుర్తులు పాడబోతున్నాం. పాడదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. నాకు ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా. కాలము మారినా కష్టాలు తీరినా, కాలము మారినా కష్టాలు తీరినా, కారణం నీవేనయ్యా నా దేవా, కారణం నీవేనయ్యా. నీ సేవకునిగా జీవింపా హృదయం కోర్కలను, నీ సేవకునిగా జీవింపా హృదయంలో ఉన్న కోరికలను, హృదయముని
హాలినిచ్చావు నెమ్మది నొందా. హృదయమునిచ్చావు నెమ్మది నొందా. సాక్షిగా జీవితును హల్లెలూయా. సాక్షిగా జీవితును. నా దేవా ఆదరణ నీవేనయ్యా. ప్రార్థనతో ప్రభు మీద ఆధారపడి పునీత అలెగ్జాండ్రియా సిరిల్ గారు మధ్యస్థ ప్రార్థన ద్వారా దేవునితో లీనమై దేవునితో కలిసిపోయి దేవుని దగ్గర ఉన్నవన్నీ వచ్చే ఆదివారం లోపల మన కుటుంబానికి రావాలని ప్రభుని ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మనకి ఇంకా ఉన్నటువంటి 2 రోజులు మంచిగా సమర్పించుకోండి. యేసు తిరుహృదయానికి ఫోటో తీసుకున్నారు నమ్ముతున్నాను. యేసు తిరుహృదయ ఫోటో, ఎందుకంటే అనేక కుటుంబాలలో నెమ్మది లేదు, అనేక కుటుంబాల్లో సంరక్షణ లేదు, కలిసి రావట్లేదు. యేసు తిరుహృదయ ఫోటో పెట్టుకోండి, మీ పేర్లన్నీ రాసి పెట్టుకోండి, క్రింద అర్పించండి, యేసు తిరుహృదయానికి సమర్పించుకోండి. నేను రోజు మీకు చెప్తున్నాను, మీరు చేస్తున్నాను నమ్ముతున్నాను. ఎందుకంటే మా కుటుంబంలో అలా చేశారు కావున మేము దాన్ని అనుభవ రీతిగా చెప్తూ ఉన్నాను. ప్లీజ్ బై ఎ బ్యూటిఫుల్ పిక్చర్ ఆఫ్ సేక్రెడ్ హార్ట్ ఆఫ్ జీసస్ ఆర్ స్టాచ్యూ అండ్ ఆఫర్ యువర్ ఇంటెన్షన్స్. ఆ విన్నపాలు మోసుకొని దయచేసి ఆదివారం ఇక్కడ కుటుంబ సమేతంగా రండి. ఆ రోజు ఇంకా లోతుగా మనం ధ్యానిస్తూ యేసు తిరుహృదయం నుండి ఆశీస్సులను పొందుకుందాం. ఈరోజు మరొకసారి యేసు తిరుహృదయానికి, యేసు కిరణాలకు సమర్పించే ప్రార్థన. యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. నీ దివ్య కారుణ్య ప్రతిరూపం ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును DMI 24/7 గ్రూపును సకల మానవాళను సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారు అందరూ
దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఎన్నటికీ వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితంలో సంతోషముగాను సంతోషముగాను మరణంలో నమ్మకముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. మీ విన్నపాలు ఎక్కడ రాసి పెట్టుకున్నారో దాని మీద చేతులు ఉంచి అది జరగబోతుందని నమ్మకంతో ప్రార్థించి చెప్పండి. కీప్ యువర్ హ్యాండ్ ఆన్ ద ఇంటెన్షన్ వాట్ ఐ రోల్డ్ యూ టు రైట్. కీప్ ఇట్ దేర్ అండ్ రిపీట్ ఆఫ్టర్ మీ. ఇప్పుడు నాతో చెప్పండి. యేసువా, ఈ ప్రార్థన ఈ విన్నపములు నీవు నాకు దయచేస్తావని యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినమ్మ గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా Pray for us. 4వ గుర్తు. మనమందరం కూడా దేవుని చేతిలో ఒక రాయిలాగా ఉన్నాం. దాన్ని చెక్కితే అది ఒక మంచి రూపముగా మారుతుంది. ఆ రూపం ఎట్లా మారుతుందంటే కొన్ని రోజుల తర్వాత దివ్య రూపముగా మన రూపం మారిపోతుంది. ఆ ప్రాసెస్లోనే మనం అందరం ఉన్నాం. అందుకే బ్రతికిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మారుతాడు, అప్పుడు మారుతాడని నా గురించి నీ గురించి దేవుడు కలలు కంటూ మన ద్వారా ఆ రూపం మనకు వచ్చిన తర్వాత ఆ మహిమ మన కుటుంబం చూస్తుందని దేవుడు కలలు కంటున్నాడు. 1 యోహాను 3వ అధ్యాయం 1 నుంచి 3వ వచనంలో ఇప్పుడు మీరు దేవుని బిడ్డలు, అది అందరు చెప్పేది. కానీ మీరు ఎలా మారుతారంటే ఆయన దివ్య రూపమును చూస్తారు, అలా మీరు మారిపోతారు అని వాక్యం చెప్తుంది. నౌ యు ఆర్ ఓన్లీ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ లైక్ ఎనీబడి ఎల్స్, బట్ వాట్ యు విల్ బికమ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ లైక్ హిమ్. యు విల్ సీ హిమ్ అండ్ యూ విల్ ఆల్సో బికమ్ లైక్ హిమ్. అందుకే రోజు యేసు తిరుగుదే వైపు చూస్తుంటే మనకేం మారుతామో మన రూపం మారుతుంది, మన పరిస్థితులు మారుతాయి, మన క్లిష్ట పరిస్థితులు మారుతాయి. అందుకే దయచేసి ప్రతిరోజు యేసు తిరుగుదే వైపు చూస్తూ ప్రార్థించండి. ఆ హృదయం గురించి ధ్యానించుటకు వచ్చే ఆదివారం ఇక్కడికి రండి. పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. రూపాన్ని మలచుమయ్యా, మా పరిస్థితిని మార్చుమయ్యా, యేసుని తిరుగుదేయమా. ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా. ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా. కాలము మారినా కష్టాలు తీరినా, కాలము మారినా కష్టాలు తీరినా, కారణం నీవేనయ్యా నా దేవా, కారణం నీవేనయ్యా. నీ చేతిలో శిలను నేను శిల్పిగా నన్ను చెక్కాలని ఆశ. నీ చేతిలో శిలను నేను శిల్పిగా నన్ను చెక్కాలని ఆశ. నీ రూపం పొంది దివ్య రూపం దాల్చి, నీ రూపం పొంది దివ్య రూపం దాల్చి, మహిమలో జీవితో నా తండ్రి, మహిమలో జీవితో నా దేవా, ఆధారం నీవేనయ్యా. ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఎఫెసీ 4వ అధ్యాయం 1వ వచనం చెబుతుంది, మీ పేరు మీ అంతస్తుకు తగిన విధంగా మీరు జీవించాలి అని ప్రభు సెలవిస్తున్నాడు. యు హావ్ టు లివ్ అకార్డింగ్ టు యువర్ కాల్. వాట్స్ యువర్ కాల్? మీరు ఎక్కడ పిలువబడ్డారో, గురువులు అయితే గురువులు, కన్యాస్త్రులు అయితే కన్యాస్త్రులు, పాస్టర్లు అయితే పాస్టర్లు, వైవాహిక జీవితంలో వైవాహికులు, యువతి యువకులు అయితే యువతి యువకులు, కాలేజీలో చదువుకుంటే ఎక్కడ మీరు ఉన్నారో అక్కడ మీరు మీ పేరును కాపాడుకోవాలంట. మీ ఇంటి పేరును కూడా కాపాడుకోవాలి, దేవుని పేరును కాపాడుకోవాలి. తలదించుకునే విధంగా మనం జీవించకూడదు. పేరులోనే మహిమ ఉంటుందంట. మీ పేరుకు అర్థం ప్రభుని అడగండి. మరి ఈయన పేరుకు అర్థం ఏంటిదో చరిత్ర చెప్తుంది. పునీత సిరిల్. సిరిల్ అంటే అర్థం ఏమిటంటే, సిరిల్ అనగా ప్రభువు, పాలకుడు, చక్రవర్తి, రాజు అని అర్థమంట. ఇన్ని పేర్లంట. సిరిల్ అనగా ప్రభువు, పాలకుడు, చక్రవర్తి, రాజు అని అర్థమంట. సిరిల్ మీన్స్ లార్డ్, కింగ్, అండ్ ఈజ్ ద వన్ హూ కెన్ రెయిన్. కరెక్ట్గా ఆయన అలా జీవించాడు. మరి నా జీవితం చూస్తే నేను అలా జీవించగలుగుతానంటే పెద్ద క్వశ్చన్ మార్క్ అది. మరి మీ జీవితం మీ పేరుకు తగిన విధంగా మీరు జీవిస్తున్నారని కూడా క్వశ్చన్ చేసుకోండి ఈరోజు. ఈయన ఫస్ట్ ఒక బాబు, తర్వాత స్టూడెంట్, వెళ్ళి అడవిలో అక్కడ ఉన్నటువంటి సన్యాసులతో శిక్షణ నేర్చుకున్నాడు. ఫస్ట్ బాబు, చైల్డ్, ఫ్రమ్ దర్ స్టూడెంట్, ఫ్రమ్ దర్ టు బిషప్, గురువు, తర్వాత గురువు కాలేదని అనుకుంటున్నాను, గురువు అంటే వెళ్ళేది ఇక్కడ, బిషప్, తర్వాత వేద పండితుడు. ఒక స్టేజ్ నుండి ఇంకొక స్టేజ్కి ఎక్కాడు, నెక్స్ట్ లెవెల్కి చేరాడు. అందుకోసమే మనం ఇంకా ఈ సెంటర్ గురించి మన గురించి ఆలోచిస్తున్నాం. హిస్ నేమ్ అకార్డింగ్ టు దాట్ హీ లివ్డ్. వాట్ అబౌట్ మీ అండ్ యూ? ఫ్రమ్ ఎ స్టూడెంట్, ఫ్రమ్ దేర్ టు బిషప్, ఫ్రమ్ దేర్ టు గ్రేట్ డాక్టర్ ఆఫ్ ద చర్చ్. దేవా, మా పిలుపు ఏమిటో దాన్ని అర్థం చేసుకొని మమ్మల్ని ఎప్పుడు తిరిగి తీసుకుంటావో తెలియదు, నెక్స్ట్ ఎవరో తెలియదు. ఆ టైం లోపల మేము మా పేరును, నీవు ఇచ్చిన పేరును కాపాడుకునే విధంగా నేను జీవించాలని, నా కోసం ఈరోజు నా పేరును కూడా పడిచినటువంటి ఆ పండుగ సందర్భంగా ప్రత్యేక నన్ను దీవించాలని, మిమ్మల్ని దీవించాలని ప్రార్థించండి. సిరిల్ అనే వ్యక్తి, 3 వ్యక్తులు ఉన్నారంట. నాకు చిన్నప్పుడు అడిగాను, ఎందుకు ఇలాంటి అరిదుగా ఉన్న పేరును మా డాడీ పెట్టాడని. తర్వాత కొన్ని ఎదిగిన తర్వాత 3 సిరులు ఉన్నారు పునీతులు. పునీత చిన్న సిరిల్, మే నెలలో చిన్న బాబంట, ఆయన్ను కాల్చి చంపేశారు. ఆ తర్వాత ఈయన సిరిల్ ఆఫ్ అలెగ్జాండ్రీ సిరిల్. తర్వాత నా పేరు పడేసినటువంటి సిరిల్ మెథోడియస్, ఫిబ్రవరి 14. ఆ పేరును మర్చిపోతారు, ఎందుకంటే అందరూ ప్రేమికుల పండుగ ఆ రోజు కొనియాడుతూ ఈ పండుగ మర్చిపోతారు. సో ఈ ముగ్గురు కలిసి సిరిల్ అనే వ్యక్తి పునీతుడు. మరి నేను కూడా నాకు తోచిన రీతిలో దేవునికి తగిన విధంగా జీవించాలని, నేను ఏదైనా మీకు చేసి ఉంటే తిరిగి ఇదే మీ నుండి కోరుకునేది. పిలుపును చివరి వరకు కాపాడుకొని ఒకరోజు పరలోకం పోయినప్పుడు ప్రియమైన కుమారుడు అని నన్ను చూచి నిన్ను చూచి దేవుడు పిలవాలి. పేరులో అర్థం ఉందంట. పాడుదమ్మ ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకానికి నీవే దీపమునకు స్తంభం, అందరికి వెలుగును చూపించాలని మత్తయి 5:15-16 పాడబోతున్నాం. Matthew 5:15-16, you are the lamp, so to shine before others.
నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా. కాలము మారిన కష్టాలు తీరినా, కాలము మారిన కష్టాలు తీరిన కారణం నీవేనయ్యా నా దేవా, కారణం నీవేనయ్యా. నీ దీపస్తంభమై నేను జీవించిన కాల ఆశ, నీ దీపస్తంభమై నేను జీవించిన కాల ఆశ. నీ దరికి చేరి నన్ను నీ కర్పించి, నీ దరికి చేరి నన్ను నీ కర్పించి వెలుగుగా జీవితును యేసయ్యా, వెలుగుగా జీవితును నా దేవా, ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా. కాలము మారినా కష్టాలు తీరినా, కాలము మారినా కష్టాలు తీరినా, కారణం నీవేనయ్యా, నాకు ఆధారం నీవే యేసయ్యా. పునీత అలెగ్జాండ్రియా సిరిల్ గారా మా కొరకై ప్రార్థించండి. సిరిల్ ఆఫ్ అలెగ్జాండ్రియా, ప్రే ఫర్ us. చివరి గుర్తు చెప్పి ఆశీర్వాదంతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు దేవుని కోసం జీవించాలని ఆశపడుతున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను విలువైన ఐశ్వర్యం నీవైన జీవిస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు విన్నపాలు రాసి యేసు హృదయానికి అర్పిస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వచ్చే ఆదివారం యేసు హృదయ ఫోటోతో విన్నపాలతో పండుగకు వస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను విన్నపాలు రాసుకొని విలపిస్తున్న ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ యేసు ప్రభు హృదయ నెలలో అద్భుతాల కోసం వేచి ఉన్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కోసం ప్రార్థిస్తున్న DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సాక్ష్యాలు చెప్పాలని వేచి ఉన్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పిల్లల మీదను టీచర్స్ మీదను నాన్ స్టాపింగ్ టీచ్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు స్పాన్సర్ చేసే కుటుంబాల మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. కిరీటప్ప రాజారావు మీ ఇద్దరిని దేవుడు పేరు పెట్టి పిలచి ఆశీర్వదిస్తూ దీవిస్తూ ఉన్నాడు. ఆసుపత్రిలో చావు బ్రతుకు మధ్యలో ఉన్నటువంటి డాక్టర్స్ వదిలిపెట్టిన ఒక కేసును
దేవుడు తాకి స్వస్థపరచి అద్భుతాలు చేయుటకు సిద్ధమవుతున్నారు. మీరు నమ్మండి అంటున్నాడు దేవుడు. చలవంచి ప్రభు ఆశ్రమంలో కొరకై ప్రార్థిద్దాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. 6 రోజులుగా యేసు పవిత్ర హృదయ పండుగ ఆదివారం జరగబోతుండగా సిద్ధమవుతున్న మిమ్మలను మీ విన్నపాలను దేవుడు దీవించి రాబోయే పండుగ ద్వారా పితా పుత్ర పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించునుగాక. May the blessing of the Almighty God, the Father, Son and the Holy Ghost come upon you, remain with you forever and ever. రేపటి దినం శుక్రవారం ప్రార్థనలో ఉదయం 10 గంటలకు 3 గంటలకు మళ్ళీ ఒకసారి ప్రభు మిమ్మల్ని దీవించాలని ఆశించి ప్రార్థిస్తూ ఉండండి. ప్రభు హస్తం మీతో ఉండి ఎల్లప్పుడూ మీరు దీవెనగా మారాలని. God bless you.